600 ఏళ్ళు ఎన్నో యుద్ధాల సాక్షి ఈ రాచకొండ. కానీ ఈ రాళ్ళ మధ్య ఒక చరిత్ర మాత్రమే కాదు, ఒక ఘోరమైన శాపం కూడా దాగి ఉంది. సాకరామె పిల్లకు బండకేసి సట్టాను పాపం కలిగింది. సాకరామె సాప్ కలిగింది. అగ్గివసం పడి రచకొండ ఉరిపోయిన రాజ్యం. ఒక అమ్మాయి కన్నీటి బొట్టు ఒక మహారాజ్యాన్ని నిజంగానే నాశనం చేసిందా? ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెబుతుంది, ప్రతి అడుగు ఒక చరిత్రను గుర్తు చేస్తుంది. ఈరోజు మనం ఈ రాచకొండ ఫోర్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఎక్స్ప్లోర్ చేస్తూ మరెన్నో విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియోని ఎవరు ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. హైదరాబాద్ నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరం. కానీ ఇక్కడ అడుగు పెడితే మనం 600 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈ కొండల మధ్య రోడ్డు ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో, ఆ కోట చరిత్ర అంత భయంకరంగా ఉంటుంది. ఇదే రాచకొండ కోట మెయిన్ ఎంట్రన్స్. 14వ శతాబ్దంలో రేచర్ల పద్మనాయక రాజులు కట్టించిన కోట ఇది. అసలు ఈ గేట్ చూస్తుంటేనే మనం ఒక పాతకాలపు రాజ్యంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. అసలు సిమెంట్ లేదా సున్నం వంటి ఏ పదార్థం వాడకుండా కేవలం ఒక రాయిపై మరొక రాయిని పేర్చి ఇంత భారీ కోటను ఎలా నిర్మించారో చూస్తుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. ఆ రాతి గోడల మధ్య నడుస్తూ ముందుకు వెళ్తుంటే నన్ను ఆకర్షించింది ఈ కచేరీ మండపం. సాధారణంగా కచేరీ మండపం అంటే మనకు గుర్తొచ్చేది సంగీతం, నాట్యం మరియు కళలు. కానీ ఈ రాచకొండ కోటలోని ఈ మండపం అటు కళలకు ఇటు పరిపాలనకు సమాన వేదికగా నిలిచింది. ఒకవైపు కళాకారులు ప్రదర్శనలతో ఈ ప్రాంగణం మార్మోగుతుంటే, మరోవైపు ఇదే వేదిక మీద నుండి రాజులు ప్రజా సమస్యలను వినేవారు. అటు సాంస్కృతిక కేంద్రంగా ఇటు రాజ్యసభగా ఈ నిర్మాణం ఆనాటి పద్మనాయక రాజుల దూరదృష్టికి నిదర్శనం. ఇది వచ్చేసి కచేరీ మండపం, రాజు రిలాక్స్ అయిన ప్లేస్. ఇది చాలా బాగుంది చూడడానికి. ఒక 700 years బ్యాక్ గా కనిపిస్తుంది ఈ మధ్య చూస్తుండే. ఒక మంచి ఎక్స్పీరియన్స్. చుట్టూ ఎండిన రాళ్ళు, ఎటు చూసిన గంభీరమైన కొండలు. కానీ వీటన్నిటి మధ్య నిశ్శబ్దంగా కనిపిస్తున్న ఈ చెరువు ఈ రాచకొండ కోటకు ఒకప్పుడు అసలైన జీవధారం. 600 ఏళ్ల కిందట యుద్ధాల సమయంలో కోటలో శత్రువులకు చిక్కకుండా ఉండాలన్నా, పశువులకు ప్రజలకు నీరు అందాలన్నా ఇదే వారి ఆశ, ఆధారం. మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మంచినీటి చెరువు. ఒకప్పుడు మనకి చరిత్రలో రాజులు, భటులు వీళ్ళందరూ కూడా చెరువులోనే నీళ్లు తాగేవారు వాళ్ళు. ఇప్పుడు మనం ఏంటంటే లైక్ వాటర్ ట్యాంక్స్ వేసుకుంటాం, ఫిల్టర్ వాటర్ యూస్ చేసుకుంటాం. బట్ ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళు ఈ చెరువులో నీళ్ళే తాగేవారు. చాలా పక్షులు వస్తున్నాయి ఇక్కడికి. నేను చూస్తున్నాను. మంచి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేయొచ్చు మనం ఇక్కడ. బాగుంది చూడడానికి. కాలం ఎంతో మారింది, మనుషులు పోయారు. కానీ ఈ నీటి నిల్వలు మాత్రం ఆనాటి జ్ఞాపకాలను దాచుకుని ఇప్పటికీ ఇలాగే మిగిలి ఉన్నాయి. కోట చరిత్రలో యుద్ధాలు ఎన్ని ఉన్నా జీవం పోసింది మాత్రం ఈ చెరువే. గుర్రలగుట్ట రాజుల గుర్రాలు వేసేదంట. రాజుల కోట గేటు మొత్తం 2 గేట్లు అయిపోయినాయి. ఇంకో 6 గేటు, మొత్తం 7 గేట్లు. 7 గేట్లు ఉంటాయి. ఫస్ట్ రాజులు ఎవరు చూడలేదు. ముస్లిం రాజులు త్వరగా జాగించారు. ముసులు అది తుర్కరాజులు పోయినాక దూరం పడేంట్ అని ఈల సాగింది. పోలీస్ పెట్టారు. ఈ రాజులు పాపం చేశారంట. మన దోబన్ సాకలామె పిల్లకు బండకేసి సట్టాను పాపం కలిగింది. అక్కి వర్షం పడి
రచ్చకుండా మునిగిపోయింది అనమాట. సగదాని పిల్లలు వేసి బయటకేసి చంపింది. సకలమైన సాపు జరిగింది. అగ్గి ఉసం పడి రచ్చకుండా మునిగిపోయిన రాజ్యమైంది. కానీ జిల్లా ఒక ఇల్లు లేదు, ఏమి వెనకులిపోయినాయి అని కొట్టుకుపోయింది. గేటు మొత్తం ఆగింది. సకలమైన సాప్ మంచిది కాదు. ఆమె సాపిస్తే ఫస్ట్ అగ్గి పడాలి. అగ్గి పడక వర్షం పడి అగ్గి వర్షం పడి అన్ని కూలిపోయినాయి, అన్ని మునిగిపోయింది అనమాట. 600 ఏళ్ల క్రితం ఈ రాచకొండలో ఒక శక్తివంతమైన రాజ్యం వెలిసింది. ఆ రాజ్యానికి పునాది వేసింది అనపోత నాయకుడు. కానీ ఆ పునాది వెనుక ఒక రక్తపాతం కథ దాగి ఉంది. అతని తండ్రి సింగమ నాయకుడు యుద్ధంలో కాదు, ద్రోహంతో హతమయ్యాడు. ఆ ద్రోహం ఆ కుటుంబంలో ప్రతీకార అగ్నిని రగిల్చింది. ప్రతీకారం తీర్చుకున్నారు, కానీ యుద్ధాలు మాత్రం ఆగలేదు. రెడ్డి రాజులతో, బహుమని సుల్తాన్లతో, మరోవైపు విజయనగరంతో పక్షాలు మారుతూ పోరాటాలు కొనసాగిస్తూ ఆ రాజ్యం తన శక్తిని కోల్పోయింది. కానీ ఇక్కడి ప్రజల మధ్య ఇంకో కథ వినిపిస్తుంది. ఒక అమ్మాయికపు అమ్మాయి అన్యాయానికి గురై కన్నీళ్లు కార్చిందంట. ఆ కన్నీళ్లు శాపంగా మారి ఈ రాజ్యం ఎప్పటికీ నిలవదు అని శపించిందంట. అది నిజంగా శాపమా లేక యుద్ధాల వల్ల వచ్చిన పరిణామమా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, 1475 నాటికి ఈ మహారాజ్యం చరిత్రలో కలిసిపోయింది. ఈ రోజు మిగిలింది ఈ నిశ్శబ్ద రాళ్ళు మాత్రమే. కానీ వాటిని జాగ్రత్తగా వింటే ఇంకా వినిపిస్తూనే ఉంటుంది ఆ చరిత్ర, ఆ ప్రతీకారం, ఆ శాపం. ఈ చెట్టు భలే డిఫరెంట్గా ఉంది. అది ఏ చెట్టో నాకు తెలియట్లేదు. అండ్ ఇక్కడ సిగ్నల్స్ లేవు. ఇన్కేస్ మనం ఇంటర్నెట్లోనే సెర్చ్ చేద్దాం అయితే. బట్ ఈ చెట్టు ఒక రాయిలోంచి వచ్చింది. ఇది మరి ఇది ఏ చెట్టు అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ వీటన్నిటిలో ఈ చెట్టు కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడే మనకి మంచినీటి చెరువు కూడా కనిపిస్తుంది. అండ్ ఇంకా పైకి వెళ్ళాలి మనం. కానీ మంచి ఎక్స్పీరియన్స్, ఫుల్ అడ్వెంచర్ అవుతుంది. ట్రెక్కింగ్ చేసినట్టుంది. చాలా వేడిగా కూడా ఉంది. అండ్ హెవీగా మీకు తెలుస్తుంది. సన్లైట్ కూడా చాలా హెవీగా పడుతుంది. కానీ ఒకసారి రావచ్చు రాచకొండ ఫోర్ట్కి. ఆ పక్షుల సౌండ్ వినిపిస్తుంది. చాలా రిలాక్స్గా ఉంది. బట్ కొంచెం కష్టపడాలి పైకి రావాలంటే. డెఫినెట్లీ వాటర్ బాటిల్ అస్సలు మర్చిపోవద్దు. రాచకొండ కోట. ఇక్కడ ప్రతి రాయి వెనుక ఒక యుద్ధం, ప్రతి మలుపులో ఒక రహస్యం దాగి ఉంది. కానీ వీటన్నిటికన్నా భయంకరమైనది ఈ సంకెళ్ళ బావి. దీని పేరు వింటేనే ఒకప్పుడు గుండెల్లో వణుకు పుట్టేది. ఇది కేవలం నీటి బావి కాదు, కాలం మిగిల్చిన ఒక మృత్యు సాక్ష్యం. రాజ్యానికి ద్రోహం చేసిన వారికి, ఘోర నేరాలు చేసిన వారికి ఇది ఒక శిక్షా వేదిక. వారి కాళ్లకు బరువైన సంకెళ్ళు వేసి ఊపిరి ఆగిపోయే వరకు ఈ అగాధంలోకి తోసేసేవారట. మరికొన్ని కథల ప్రకారం రాజవంశపు స్త్రీలు తమ ఆత్మగౌరవం కోసం శత్రువుల చేతికి చిక్కకూడదని ఇదే బావిలో దూకి ఆత్మార్పణం చేసుకున్నారు. శిక్షాస్థలమా లేక త్యాగ చిహ్నమా, కారణం ఏదైనా ఈ రాళ్ల మధ్య ఇంకా ఆ సంకెళ్ళ చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. చేతికి సంఖ్యలు కట్టి కింద నుంచి ఇప్పుడు మనం పైకి ఎక్కాం కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు వాళ్ళని ఈడ్చుకొచ్చి ఆ సంఖ్యల్లో కట్టిన చేతులకి ఆ సంఖ్యలకి రాళ్ళు కట్టి దీనిలో పాడేసేవారు.
అందుకే దీన్ని సంఖ్యల బావి అని పిలుస్తున్నారు. ఇక్కడ నేచర్ చాలా బాగుంది, చాలా పక్షుల సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఇక్కడ కూడా లేరు. ఇక్కడ మీకు ఒకటి తెలుసా, ఇక్కడ నెమళ్ళు కూడా ఉన్నాయి. నెమళ్ళ సౌండ్స్ కూడా నాకు వినిపిస్తున్నాయి, బట్ కనిపించట్లేదు. మనం సెర్చ్ చేస్తే డెఫినెట్గా కనిపిస్తాయి. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేయాలన్నా సరే మంచి ప్లేస్ ఇది. ఈ కింద నుంచి పైకి వచ్చేటప్పుడు మొత్తం చాలా భయంకరంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా రావాలి. ఈ రాచకొండ ఫోర్ట్కి వస్తే మనం చాలా నేర్చుకుంటాము. హిస్టరీ మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు, ఏం జరిగింది ఈ రాచకొండ ఫోర్ట్లో అని చెప్పి. సో ఫైనల్లీ రాచకొండ ఫోర్ట్కి రావాలి అనుకుంటే డెఫినెట్లీ మంచి ఆప్షన్ అవుతుంది. వీకెండ్లో రావచ్చు, దాదాగా ఫ్యామిలీతో రావచ్చు. బట్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా రావాలి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, జాగ్రత్త ఉన్నాయి, చూసుకోవాలి. నేచర్కి దగ్గరగా ఉండాలి, ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేయాలనుకుంటే డెఫినెట్లీ రాచకొండ ఫోర్ట్ అయితే రండి. మనం ఉంటాము, నేచర్ ఉంటుంది, అండ్ ఆ పక్షుల సౌండ్స్ అండ్ ఆ గాలి సౌండ్ అది తప్ప ఇంకేమి వినిపించట్లేదు. ఇక్కడ చాలా రిలాక్స్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ ఎంత బాగుంటుందంటే రాచకొండ ఫోర్ట్కి వస్తే డెఫినెట్లీ మీకు అర్థమవుతుంది ఈ నేచర్ ఎంత అందంగా ఉందో ఇక్కడ. మనుషులు మారవచ్చు, రాజ్యాలు కూలిపోవచ్చు, కానీ ఈ కొండలు, ఆ గుర్తులు మాత్రం శాశ్వతం. ఈ కోట గుర్తులు మనకు ఒకటే నేర్పిస్తున్నాయి: సమయం ఎవరి కోసమూ ఆగదని, అధికారం శాశ్వతం కాదని, మనం ఉన్నా లేకపోయినా మనం చేసిన పనులే చరిత్రగా మిగిలిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ప్రదేశాలు మరియు చరిత్ర విశేషాల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త కథతో కొత్త ప్రదేశంలో కలుద్దాం. జై హింద్.